జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులకు తెలిపారు. ఓటు శాతం పెంచే పనిలో ఉన్న ఈసీ దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్లో సగటున పోలింగ్ 50% కూడా దాటలేదు. 2009లో 52.77% పోలింగ్ నమోదైంది. 2014లో 50% నమోదైన పోలింగ్. ఇక 2018లో 45.59% పడిపోయింది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్లో 48.82% ఓటింగ్ నమోదైంది. ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతూ వచ్చింది. దీంతో ఇంటింటికి వాటర్ స్లిప్లు పంపిణీ చేసిన అధికారులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ విస్తృత ప్రచారం చేశారు. ప్రజల ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్లు ఏముందులే అని లైట్ తీసుకుంటే వారి ఓటును మరొకరు వేసే ఛాన్స్ ఉంటుందని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు వారి ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కూడా కోరారు. ఇక పోలింగ్కు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 11 పోలింగ్ కేంద్రాలను 12,000 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ కేంద్రం నెంబర్ 9లో అత్యధికంగా 12,033 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రం నెంబర్ 263లో అత్యల్పంగా 540 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక ఈ ఉప ఎన్నిక కోసం 19 మంది నోడల్ అధికారులు పనిచేస్తున్నట్లు ఈసీ తెలిపింది. 38 మంది సెక్టర్ అధికారులు నియమించిన ఎన్నికల సంఘం 45 స్ట్రాటజిక్ సర్వే లైన్స్ టీములను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 4 వీడియో సర్వే లైన్స్, 4 వీడియో వ్యూయింగ్ టీములను కూడా నియమించింది ఎన్నికల కమిషన్. అధికారులు 561 కంట్రోల్ యూనిట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు, 595 వీవీప్యాట్స్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడిస్తున్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కేంద్ర బలగాలతో మోహరించామని, ఎన్నికల సమయంలో రోడ్లపై వీధుల్లో గుంపులుగా ఉంటే చర్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకరించాలని చెప్పి ఈసీ కోరింది.